తమ్నెల్లా ఉన్నది నిజమే. నిన్న రాత్రి నేను 2 అవర్సే పండుకున్నా. కాకపోతే రేపటి నుంచి నేను స్లీప్ షెడ్యూల్ ఫిక్స్ చేసుకుందాం అనుకుంటున్నా. అంటే నేను ఇంతకుముందు ఒక స్లీప్ షెడ్యూల్ ఫిక్స్ చేసుకున్నా. ఓకే. ఈ వీడియో మీకు గూడా హెల్ప్‌ఫుల్ అయితది. సో, సిట్ బ్యాక్, రిలాక్స్ మంచిగా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఏందంటే, మీరు తొందర పడుకోవాలనుకుంటే, పండుకునే ముందు ఫోను పట్టుకోవద్దు. ఫోను పట్టుకుంటే ఏమైతదంటే, మీ బ్రెయిన్‌లో డోపమైన్ అనేది ట్రిగ్గర్ అయితది. మీరు ఇన్‌స్టా రీల్స్ జూసి, మీరు ఆ పాలిటిక్స్ ఇవన్నీ జూసి ఇట్లా స్క్రోల్ చేసే వరకు మీ డోపమైన్ ట్రిగ్గర్ అయ్యి, మీ బ్రెయిన్ యాక్టివ్‌లో ఉంటది. ఇంకొకటి, ఆ లైటింగ్ మీ కళ్ళ మీద పడితే ఏమైతదో తెలుసా? మీ బ్రెయిన్ ఇది ఇంకా పగలే ఉంది, రాత్రి కాలేదు. సో, మనం పండుకోవద్దు అని చెప్పి సిగ్నల్స్ ఇస్తది. సో, ఫస్టు ఆ బ్లూ లైటు, ఆ ఫోను పక్కకు పెట్టేసి, బెస్ట్ ఏందంటే సీక్రెట్ చెప్పాలా? బుక్ చిన్న ల్యాంప్ పెట్టుకొని నువ్వు బుక్ చదివితే వితిన్ 11 మినిట్స్‌లో నువ్వు పండుకుంటావు. సెకండ్ ఏందంటే రెగ్యులర్ స్లీప్ టైమింగ్స్. నువ్వు నీ స్లీప్ షెడ్యూల్‌ని ఫిక్స్ చేసుకోవాలనుకుంటే, నువ్వు రోజు సేమ్ టైంకి పండుకోవాలి, సేమ్ టైంకి లెవ్వాలి. అదెప్పుడైనా సరే. నువ్వు బ్రో నేను 12 గంటలకు పండుకొని 7కి లేస్తా అంటే సూపర్. అట్లైనా సరే. కాకపోతే నువ్వు లైఫ్ లాంగ్ దానికి స్టిక్ అయి ఉండాలి. అట్లా నువ్వు నీ స్లీప్ షెడ్యూల్ అనేది ఫిక్స్ చేసుకోవాలి. థర్డ్ ఏందంటే, నువ్వు పడుకునే ముందే తినొద్దు. పడుకునే ముందే తింటే ఏమైతదంటే, నీ హార్ట్ బీట్ పెరిగి, నీ బాడీ ఇంకా రెస్ట్‌లోకి రాదు. ఆ డైజెస్టివ్ సిస్టమ్ డైజెషన్ అయితది గదా! నీ హార్ట్ బీటు పైనుంటదన్నట్టు. అట్లా నీ బాడీ రిలాక్స్ గాదు. నీ బాడీ టెంపరేచర్ పెరుగుతది. నువ్వు పడుకునే ఒక 3 అవర్స్ ముందు తింటే, నీ హార్ట్ బీట్ అప్పటికి నార్మల్ అయ్యి, నువ్వు తొందర రెస్ట్ మోడ్‌లోకెళ్ళిపోతావు. తొందర పడుకుంటావు. ఇంత చెప్తాం స్లీప్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, నీ గ్రోత్ హార్మోన్స్‌కి, నీ టెస్టోస్టెరాన్‌కి, నీ ఫేస్ గ్లోకి, నీ స్కిన్ గ్లో, నీ హెయిర్ ఇవన్నీ. నేను మాక్సిమం మంచిగా పడుకుంటా. కాకపోతే అప్పుడప్పుడు కొంచెం మధ్యాహ్నం పడుకుంటే నైట్ నాకు నిద్ర రాదు. అదేందో ఏమో మీకు గూడా ఉంటే కింద కామెంట్ జేయండి. సో, నేను చెప్పినయింది బుక్ చదివితే ఆ బుక్ ట్రిక్ తోటి తొందర పడుకుంటాం. సెకండ్ ఏంది రెగ్యులర్ టైమింగ్స్‌లో పనుకోవాలి. ఏ టైం అయినా సరే. మీకు లైఫ్ లాంగ్ స్టిక్ అయి ఉండాలి. కరెక్ట్ టైం పడుకోవాలి. కరెక్ట్ టైంకి లెవ్వాలి. థర్డ్ ఏంది లాస్ట్ ఏందంటే మీరు తొందర పడుకోవాలంటే తొందర లెవ్వాలి. ఇది మన నానమ్మలు, తాతయ్య అందరూ చెప్తారు గానీ, తొందర పడుకోవాలంటే తొందర లెవ్వాలి. ఎందుకంటే మన బాడీకి రిక్వైర్డ్ స్లీప్ అవర్స్ అనేది ఉంటది. మీరు 8 అవర్స్ పండుకుంటే మీ బాడీకి కంప్లీట్ రెస్ట్ దొరుకుతదనుకో. రెగ్యులర్‌గా 8 అవర్స్ పండుకోరు. ఒకరోజు నైట్ మీరు స్కిప్ జేషిర్రు. పొద్దున లేట్ లేషిర్రు. బాడీకి నిండిపోయింది. స్లీప్ నిండిపోయింది. అదే మీరు తొందర లేషిర్రనుకో, మీ బాడీకి నిద్ర సరిపోదు. సో, ఏమైతది? మీరు వద్దనుకున్న తొందర నిద్రొస్తది. సో, మీరు తొందరగా లేస్తే తొందర నిద్రపోతారు. టు బీ హానెస్ట్ నేనంత తొందర లేవా. కాకపోతే ట్రై జేస్తా. ఇంకా మీ రూమ్ కూల్ ఉండేటట్టు జూసుకోండి. మీ రూమ్ టెంపరేచర్ కూల్ ఉండాలె. హీట్ ఉంటే మీ బాడీకి నిద్ర పట్టది. ఇంకోటి రోజంతా గట్టిగా కష్టపడాలి. అంటే వర్కౌట్ జేయాలి. ఎక్సర్‌సైజ్ చేయాలి. ఎక్సర్‌సైజ్ చేస్తే మీ బాడీ రెస్ట్‌లోకెళ్ళిపోతది. నువ్వు మంచిగా పండుకుంటావిగ. ఎక్సర్‌సైజ్ చేస్తే మంచిగా పడుకుంటావు. అదే నీ బాడీకి ఏం నువ్వు కష్టం పెట్టకపోయినావనుకో, నీ బాడీ అట్లే ఉంటది. ఆ ఎనర్జీ అట్లే ఉంటది. నీకు నిద్ర రాదు. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ సర్కేడియం రిథమ్ అంటే మన బాడీ క్లాక్ అన్నట్టు. ఈ బయట ఫోన్‌ల, వాచ్‌ల క్లాక్ ఎట్లుంటదో అట్లా మన బాడీ క్లాక్. సర్కేడియం రిథమ్ మీరు పొద్దున్న లెవ్వంగానే మీ ఫోను చూడొద్దు. ఆ ఫోను లైట్ కళ్ళలో పడొద్దు. డైరెక్ట్ పోయి సన్‌లైట్‌ని చూడండి. సన్‌లైట్‌ని చూస్తే ఏమైతదంటే మన బాడీ క్లాక్ అనేది ఆన్ అయితది. అట్లనే సన్ సెట్ అయ్యేటప్పుడు సేమ్ చూడాలి. అట్లా సేమ్ చూస్తే మీ బాడీకి నేచురల్ క్లాక్‌కి, మీ బాడీ క్లాక్‌కి కనెక్షన్ ఏర్పడి మీకు తొందరగా మేలుకొస్తది. తొందరగా నిద్రొస్తది. మీకు ఈ స్లీప్ ఇష్యూస్ ఉండయి. అంతే వీడియో. సరే మామ ఇంకా నీకు ఎట్లాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ చెయి. నేను తెలుసుకొని నీకు జెప్తా. సబ్స్క్రైబ్ కొట్టు. దిస్ ఈజ్ మై అన్‌స్క్రిప్టెడ్, అన్‌ఎడిటెడ్ ఛానల్.
కొంచెం కలర్ గ్రేడింగ్ చేస్తా గంతే. జాయిన్ ద క్లబ్.